నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సోమవారం పర్యటించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో కలిసి పలు ప్రజా సమస్యలను పరిశీలించారు. రైల్వే అండర్పాస్ను, దీనికి అప్రోచ్ రోడ్డు విషయమై కలెక్టర్ పరిశీలించారు. కచ్చేరిమిట్ట మీదుగా వెంగళరావు నగర్ వైపు వెళ్లే రైల్వే వంతెన అవసరాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం 29వ వార్డులోని బాపూజీ నగర్లో ఏపీయూ ఎఫ్ఐడిసి నిధులు ₹1 నిర్మించనున్న సీసీ రోడ్డుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ బి ఎలీషా, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ లో మసూరి ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఐఏఎస్ కి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఆ ట్రైనింగ్ సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన తర్వాత ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎలా పని చేయాలి, ఎవరి కోసం పని చేయాలి, ఏం ఆలోచనతో పని చేయాలి అనేది చాలా క్లాసెస్ జరుగుతుంది. ఇలా ఒక క్లాస్ లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఒక మాట చెప్తుంది. ఆ మాట నాకు ఈ రోజు వరకు గుర్తుంది. అంటే ఆ డిస్కషన్ మధ్యలో ఆ సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పారంటే, మీ అందరూ రేపు కలెక్టర్ అవుతారు, కమిషనర్ అవుతారు, మీ చేతిలో చాలా పవర్ ఉంటుంది, మీ దగ్గర రోజుకి 100 ఫైల్స్ వస్తాయి. చాలా మంది కెరియర్లో స్టార్టింగ్ మొదలున్నప్పుడు చాలా కష్టపడి పని చేస్తారు, కానీ ఆ తర్వాత కొంత స్లో అయిపోతారు. అది ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ప్రతి ఫైల్ ఒక లైఫ్, ఒక జీవితం. ఎప్పుడు కూడా మీ దగ్గర ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్ లో ఒక పర్సన్ కి లైఫ్ ఉంది, అలా ఆలోచన చేసి ఆ ఫైల్ ని చదవాలి. మీరు అప్రూవ్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే అతని లైఫ్ లో చాలా మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పవర్ ని ఆ ప్రజలకి మేలు జరగాలి, బాగా జరగాలి, ఆ ఆలోచనతో వాళ్ళ పని జరగాలి అనేది ఆలోచనతో ఆ ఫైల్ ని చూసుకోవాలి. ఈ రోజు వెంగళరావు నగర్లో రావడం, ఈ ఫైల్ క్లియర్ చేయడం నాకు లైఫ్ లో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఒక ఫైల్ లోనే ఈ రోజు 2000 ఫ్యామిలీస్ లైఫ్ ఉంది. ఒక సంతకంతో 2000 ఫ్యామిలీస్ కుటుంబాల్లో నేను ఏదో చిన్న హ్యాపీనెస్ తీసుకుని రాగలిగాను. మామూలుగా కలెక్టర్ గా ఎలా ఉంటుంది అంటే, మీరు బాగా పని చేస్తున్నారా లేదా అనేది ఎలా ఉంటుంది, రాత్రి మంచి నిద్ర రావాలి. ఈ రోజు నాకు మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇట్లా నేను చెప్పాల్సింది అంటే, ఈ రోజు మంచి కలెక్టర్ దగ్గర చాలా మంది వస్తారు, టైం అడుగుతారు, కానీ పర్సనల్ పని కోసం అడుగుతారు. మాకు ఒక రోడ్ ఇచ్చేసేయండి, మాకు ఇది ఇచ్చేసేయండి, అది ఇచ్చేసేయండి. గత వారంలో ఎమ్మెల్యే గారు, సార్ ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, మీరు 10 minutes నాకు ఇస్తే మీకు పర్సనల్ గా వచ్చి బ్రీఫ్ చేస్తాను. ఏముంది ఎమ్మెల్యే లేదు, మీకు ఫోన్లో అర్థం అవుతుంది సార్, నేను మాకు 10 minutes ఇవ్వండి, మీ ఇంటికి వచ్చి మీకు ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరే డిసైడ్ చేయండి. ఈ పని కోసం ఎమ్మెల్యే గారు నాకు టైం అడిగి కొంత సమయం వెయిట్ కూడా చేయాల్సింది వచ్చింది. కానీ అది లేదు, ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి కూడా వెయిటింగ్ చేయడం తప్పదు. వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పాను, మీకు చెప్పింది చాలా ఇంపార్టెంట్, నేను 24 గంటల లోపల ఈ ఫైల్ క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ నా జాయింట్ కలెక్టర్ గారికి అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ పని చేయడం జాయింట్ కలెక్టర్. నేను చెప్పిన వెంటనే సార్ నా దగ్గర కూడా సార్ అక్కడ ప్లేస్ నుంచి కనీసం ముగ్గురు వచ్చారు. ఒక పర్సన్ అంటే, సార్ నా బాబుకి US సీట్ వచ్చింది, నా దగ్గర డబ్బు లేదు, నేను బ్యాంక్ లో కట్టాలు పెట్టి లోన్ తీసుకోవాలి, కానీ 22లో ఏదో ఉంది కాబట్టి నాకు లోన్ రావడం లేదు, నా బాబు భవిష్యత్ మీ చేతిలో ఉంది, అలా జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదే సార్ చేస్తే బాగుంటుంది అని నాకు వెంటనే చెప్పారు. 24 గంటలోపు ఇచ్చిన హామీ మేము పూర్తి చేయగలుగుతాం. చాలా సంతోషం. ఈ రోజు ఈ వేదిక పైన నుంచి నేను ఇంకోటి చెప్తున్నాను, కావాలి కానీ లేకపోతే జిల్లాలో కానీ ఎక్కడ ఇట్లాంటి సమస్య ఉంటే నా దృష్టికి వస్తే within 2 days
అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు కావాలి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈ ఏరియాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజు ఇది ఒక గోల్డెన్ సిటీ అయిపోతుంది. దీనికి అసలు డౌట్ లేదు. మిగతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని 2-3 సిటీలోనే బాగా అభివృద్ధి జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతున్నాయి, కానీ 2-3 చోట్ల చాలా నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి జరుగుతుంది, వైజాగ్ కానీ తిరుపతి కానీ. కానీ దానికంటే నాకు పర్సనల్ అభిప్రాయం అంటే కావాలి వాళ్ళకంటే కూడా బెటర్ చేస్తుంది. రాబోయే 2-3 సంవత్సరం లోపల కావాలిలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. బయట నుంచి పబ్లిక్ వచ్చి మాకు కావాలీలకు 5 సెంట్ భూమి దొరికితే చాలు అనేది ఆలోచన చేస్తారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఇట్లాంటి ఇంకా అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతాల్లో జరగాలి, నెల్లూరు జిల్లాలో జరగాలి, ఆంధ్రప్రదేశ్లో జరగాలి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ శాసన స్థానిక సభ్యుల వారికి, అదేవిధంగా ఆటో గారికి, ఈ కార్యక్రమ పార్టిసిపేషన్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం నుంచి, ఎందుకంటే మనకి కావలి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు రావడం జరిగింది. దానికి ఈ ప్రాంత ప్రజలు కూడా ల్యాండ్స్ కూడా సంఘటించడం జరుగుతూ ఉంది. దానికి మన గౌరవ కలెక్టర్ గారు కృషి ఎంతో ఉంది ఈ యొక్క ప్రాజెక్టు రావడానికి కూడా. అదేవిధంగా మీకున్న సమస్యలు ఏవైనా సరే మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని మీ యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా ఏవైతే మనం చేయడానికి అవకాశం అన్ని కూడా చేస్తానికి కూడా సార్ ఎప్పుడు కూడా ముందుకుంటారు. సార్ ఎప్పుడు మాకు ప్రతిరోజు కూడా ఈ 20 డేస్ సంబంధించినటువంటి సమస్యల మీద రోజు కనీసం 25 నుంచి 30 ఫైల్స్ పెట్టమని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క లాస్ట్ వీక్ నుంచే దాదాపుగా 100 ఫైల్స్ సార్ క్లియర్ చేసి ఉంటారు 20 డేస్ సంబంధించి. అందులో భాగంగా ఈరోజు మన వెంకటనగర్లో కూడా ఈరోజు 75 ఏదైతే బెడ్రూమ్లో పెట్టారో అదే మాకు ఎస్ఎస్ఎల్ తర్వాత ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంతో మంది మాకు సంపాదన జరిగింది. ఎందుకంటే వాళ్ళ పిల్లల సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలన్నా, ఏదైనా బాగాలేకపోయినా అమ్ముకోవాలన్నా, హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా కూడా అవకాశం లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు కూడా. అలాంటి సమస్యను పరిశీలించేసి మీ అందరికీ కూడా ఆనందం కలిగినందుకు గౌరవ కలెక్టర్ కూడా తెలియజేసుకుంటూ మీ యొక్క సహకారం ఉంటే ఏదైనా చేయగలమని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.